ముందు హాజరయ్యారు. కోర్టుకు హాజరయ్యే క్రమంలో అక్కడ భారీగా కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత లోటస్ పాండ్ వెళ్ళబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు 2019 నుంచి 24 వరకు. ప్రజెంట్ ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు, ఆయనకు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరయ్యారు. 2012 మే 27న జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు ఆయన చంచల్గూడ జైల్లో శిక్ష అనుభవించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23, 2013 అప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కూటమి నేతలు టీడీపీ జనసేన నేతలు చాలా విమర్శలు చేసేవాళ్ళు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము కోర్టుకు వెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో ట్రోల్ చేశారు. ఆ తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు. ఎప్పుడైనా హియరింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు మాత్రమే సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యేవారు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. సో ఎందుకు ఈ చలనం వచ్చింది అంటే సిబిఐ అక్రమాస్తుల కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద అంటే పట్టు బిగించదలుచుకుందా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంతకాలం బెయిల్ మీద ఉన్న పరిస్థితి లేదు. ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది ఎందుకు ఏంటి అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి వైసీపీకి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం తెలియంది కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అంటే ఆయన మీద ఉన్న కేసుల విషయంలో చాలా స్తబ్దత అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు. అదే సమయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మీద మాత్రం ఆ పార్టీ పెద్ద ఉద్యమం చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఆ ఉద్యమానికి మంచి సపోర్ట్ వస్తోన్న నేపథ్యంలో ఎందుకు స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం లేదు అంటే ఖచ్చితంగా తెలుసు, అందరికీ ఓపెన్గా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల భయం అని చెప్పేసి, ఆ కేసుల భయంతోనే కేంద్రంతో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో ఏంటో. బీజేపీ విషయంలో కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైసీపీ ఉంది అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీని ఆయన విమర్శిస్తూ ఉన్నారు, జనసేన పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ, భారతీయ జనతా పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విధానాలని కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించని పరిస్థితి కనిపిస్తోంది. సో 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏంటి ఏదైనా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో తన స్టాండ్ మార్చుకుందా ఏంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఏంటి అనే దాని మీద ఒక షెడ్యూల్ని రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్లో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు అంటే గంట పాటు జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంటారు అని చెప్పేసి. వాస్తవంగా ఏ సామాన్యుడికైనా ఎంత పెద్ద నాయకుడికైనా కూడా కోర్టులో మనం టైం డిసైడ్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆయన నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసింది. మరి ఏంటి ఈ అవుట్కమ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు జడ్జి అనే దాని మీద
ఈ ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు న్యాయస్థానం ముందు అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. విచారణ ముగిసింది, అక్కడికి భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకున్నారు. సో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఆ కోర్టు ప్రాంగణంలో. సో కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి విచారణను పూర్తి చేసుకుని లోటస్ పాండ్కు స్టార్ట్ అయ్యారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో లోటస్ పాండ్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. లో సిబిఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. 2012 మే 27న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 16 నెలల పాటు ఆయన చంచల్గూడ జైల్లో ట్రయల్ ఖైదీగా ఉన్న పరిస్థితి. 23 సెప్టెంబర్ 2013 అంటే 16 నెలల తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు, బెయిల్ మీద వచ్చారు. 12 ఏళ్ళు అవుతోంది. 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నారు. సో 6 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు తెచ్చుకున్నారు కోర్టు దగ్గర నుంచి. వ్యక్తిగతంగా ఆయన కోర్టుకు హాజరవడం లేదు. 6 ఏళ్ల తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు విచారణ సాగింది. మరి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం ఎదుట ఏమేం వాదనలు వినిపించారు, ఏమేం చెప్పారు అనేది మరి కాసేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. సో లోటస్ పాండ్కి మధ్య జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు షర్మిలతో విభేదాల నేపథ్యంలో. సో ఈ హైకోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు వచ్చిన క్రమంలో, విచారణ పూర్తయిన క్రమంలో మరి కాసేపట్లో లోటస్ పాండ్కు జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతూ ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరవడం చర్చనీయాంశమైంది. దాదాపు 6 ఏళ్లు ఆయన వ్యక్తిగత మినహాయింపు తెచ్చుకున్నారు. 12 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నారు. చూద్దాం మరి కాసేపట్లో లోటస్ పాండ్ చేరుకుంటారు. ఇప్పటికే లోటస్ పాండ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జై జగన్ నినాదాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాంపల్లి కోర్టు దగ్గర కొన్ని సీన్లు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఈ ఇద్దరు కలిసి ఉన్న ఒక ఫ్లెక్సీని కూడా కొంతమంది అభిమానంతో అక్కడ ప్రదర్శించిన పరిస్థితి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరూ రాబోతూ ఉన్నారు, వీళ్ళిద్దరూ చక్రం తిప్పబోతూ ఉన్నారనే ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కాస్త అత్యుత్సాహం అనే చెప్పాలి, అభిమానులు అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ చేరుకునే క్రమంలో అక్కడ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా 99 టీవీలో చూస్తూ ఉన్నాం. జై జగన్ నినాదాలతో ఆ నాంపల్లి కోర్టు దగ్గర నుంచి లోటస్ పాండ్కి వెళ్ళే మొత్తం రూట్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. జై జగన్ నినాదాలు చేస్తూ ఉన్నారు. 30 నిమిషాల సిబిఐ కోర్టు విచారణ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో లోటస్ పాండ్కి చేరుకోబోతూ ఉన్నారు.